హాయ్ అండి, ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ క్యారెట్ హల్వా చేసుకుందాం. ముందుగా ఒక 5-6 క్యారెట్లు తీసుకొని శుభ్రంగా తొక్క చెక్కేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేసుకున్నాను. ఇది మొత్తం కలిపి మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. వేసేసుకొని మిక్సీ మెత్తగా పట్టేసుకోండి. 1 కప్పు వాటర్ వేసుకొని జ్యూస్ మొత్తం ఒక 4 కప్పులన్నా అవ్వాలండి. అందుకే కొన్ని ఎక్కువ తీసుకున్నాను క్యారెట్లు. నేను వాటర్ వేసుకున్నా ఓన్లీ జ్యూస్ వస్తే చాలా బాగుంటుందండి హల్వాకి. అందుకని ఇలా మెత్తగా ఆడేసుకోవాలండి. చూడండి ఇందులోంచి క్లాత్లో వేసేసుకుని జ్యూస్ మొత్తం వాటర్ మొత్తం తీసేయాలి. దీంట్లోంచి 1 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. 1 కప్పు కార్న్ఫ్లవర్కి 1 కప్పు పంచదార సరిపోతుందండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వేసుకోండి, 1/2 కప్పు వరకు. మళ్ళీ లేకపోతే 1 కప్పు సరిపోతుంది. చూడండి కొంచెం కొంచెంగా 1 కప్పు పంచదార, 1 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకున్నాం కదా. 1 కప్పు వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలు కట్టకుండా మొత్తం అంతా ఇలా అంతా కలిపేసుకోవాలి. చూడండి ఉండలు కట్టకుండా మొత్తం కలిపేసుకోండి. ఫాస్ట్గా కలుపుకోవాలండి. కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ముందుగా తీసుకునే జ్యూస్ పక్కన పెట్టుకున్నాం కదా, ప్యాన్లోనే ఒక మందపాటి ప్యాన్ తీసుకోండి. అందులో ఈ జ్యూస్ మొత్తం వేసేయాలి. చూడండి ఇలా దగ్గరికి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిపేసుకోవాలి. దగ్గర పడిపోతుంది ఇలాగా. మీకు క్యారెట్ కలర్ సరిపోకపోతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. హల్వా రెడీ అయిపోయిందండి. మీకు చెప్పడం మర్చిపోయాను, కాజు ముందుగుండా డ్రై చేసి పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేతిలో వేయించేసుకుని. చూడండి హల్వా రెడీ అయిపోయిందండి. మనకు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. హల్వా రెడీ అయిపోయింది. 1/2 అవర్ ఉంచుకొని ఇలా గిన్నెలోకి పక్కకు తీసేసుకోవాలి. చూడండి హల్వా ఎంత కలర్ఫుల్గా ఉందో. ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. చూడండి స్పాంజీలా ఎలా ఉందో, మంచి కలర్గా ఉంది కదా. చూస్తే నోరు ఊరిపోతుంది. నోట్లో ఎలా వేసుకోగానే కరిగిపోతుంది.